శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఆగస్టు 1 నుండి 15వ తేదీ వరకు సింహరాశి వారికి పక్షఫలాలు ఎలా ఉండబోతున్నాయి? 1 నుంచి 15 వరకు సింహం వారికి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఒక లక్ ఏంటంటే ఇప్పుడు లగ్నంలో ఉండే కుజుడు కొంచెం పక్కకి వెళ్ళాడండి. ఇంతకాలం నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను కదా, కుజుడు లగ్నంలో ఉన్నప్పుడు ఆల్రెడీ మన ప్రిడిక్షన్స్ ఎంతవరకు పనిచేస్తున్నాయని అడుగుతూ ఎలా ఉంది మీకు అంటే కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉందా అంటే అవునండి కొంచెం బాడీ పెయిన్స్గా ఉంది. ఎందుకంటే 2 గ్రహాలు లగ్నంలో ఉన్నాయి. సో వాటి ప్రెజర్ అనేటువంటిది ఇస్తుంది ఎంతైనా గోచారంలో. ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే పక్కకి జరిగాడో అది ఫ్రీ అవుతుంది. కాకపోతే ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో కొంత డిస్టర్బెన్సెస్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా కొంత జరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల విషయంలో, ఫైనాన్స్ విషయంలో. దానికి వీరు కాస్త నరసింహస్వామిని లేకపోతే ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకుంటే ఆ స్ట్రెస్ అనేటువంటిది చాలా మట్టుకు తగ్గుతుంది. సింహం వారికి లాభంలో గురువు శుక్రుడు ఉన్నందుకు వ్యాపార లాభాలు చాలా చక్కగా వస్తాయి. అయితే సింహం వారికి ఎంత కుజుడు 2లో ఉన్నప్పటికీ ఈ లగ్నానికి లేదా ఈ రాశికి రాజ్యోగకారకుడే కాబట్టి భూముల వల్ల కూడా ధనయోగం కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ భూముల వల్ల, హైయర్ ఎడ్యుకేషన్స్ వల్ల, స్కాలర్షిప్స్ మూలంగా ధనం రావడం అనేటువంటిది కూడా ఇక్కడ కలిగిస్తాడు. అదేవిధంగా కొంతమంది క్రియేటివ్ రిలేటెడ్ యాక్షన్ మూవీస్ తీస్తూ ఉంటారు. అటువంటి వాటి మూలంగా లేకపోతే మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం ఇట్లాంటి దాంట్లో ట్రైనింగ్లో ఉండేటువంటి వాటి మూలంగా కూడా ధనయోగం అనేటువంటిది ఉంది. కాకపోతే కొంచెం సప్తమ స్థానం వైపు సప్తమాధిపతి వస్తున్నాడు అష్టమంలో ఉండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ సహజంగా లగ్నకేతువు సప్తమ రాహు ఉన్నప్పుడు మనకి వీలైనంత మట్టుకు కొంచెం విదేశీ సంబంధాలు సెట్ అవుతాయి. కొంచెం ఆలస్యంగా అవుతూ ఉంటాయి శని యొక్క వక్రగతి ఉన్నందుకు. ఇక ఉద్యోగంలో కాస్త ధనం కూడా కలిసి రావడం, కొంచెం హైక్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా బలంగా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుణ్ణి మరియు సూర్య భగవానుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాని నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాల ఉత్తమం. అయితే లగ్నంలో కేతు ఉన్నందుకు వీలైనంత మట్టుకు ఒక్కరోజు 10 నిమిషాల పాటు ఓం గం గణాధిపతయే నమః, ఓం స్కందాయ నమః ఇవి కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ పక్ష ఫలితాలు, మాస ఫలితాలు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గోచారం ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ గ్రహాలు ఎలా ఉన్నాయని చెప్పేదే గోచారం. అది ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.